ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి వీళ్ళిద్దరూ చెప్పడం వల్ల మీరు తనని ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నారు. మరి ఆర్పీ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదని నిన్న చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకు అట్లా తిడుతూ ఉన్నారు? 2024కి ఎలక్షన్స్ ముందు కూడా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినప్పుడు నేనప్పుడు మొట్టమొదటిసారి రాజకీయంలోకి ప్రవేశించి ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. అందరూ కూడా హర్షించారు, ఆర్పీ మాట్లాడింది కరెక్ట్ అని. నేను ఎప్పుడు ఆ రోజుల్లో నేను ఎందుకు మాట్లాడాను అంటే, వాళ్ళు స్వతహాగా రాజకీయాలకు ముందు నుంచి కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. విపిఆర్ వైద్యం ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. విపిఆర్ అమృత ధార ప్రోగ్రాం ద్వారా 170 పైచీలకు వాటర్ ప్లాంట్లు పెట్టి ఉచితంగా నెల్లూరు పాత జిల్లాలోనే అధిక కాన్స్టిట్యూన్సీలో ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. ట్రైసైకిల్స్ అందిస్తున్నారు. దైవ కార్యాలైనా ఏ కార్యాలైనా కూడా స్వతహాగా వాళ్ళు ఖర్చు పెట్టి మంచి పనులు చేస్తున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి మాట్లాడకూడదని పెట్టిన ప్రెస్ మీట్ అప్పట్లో సంచలనమైంది. నేనేమో నా స్వార్థం కోసమో లేకపోతే నా ఎలివేషన్ కోసమో నేనేమో ఆ రోజు మాట్లాడలేదు. ఒక మహాతల్లి వాళ్ళు సంపాదిస్తున్న రూపాయలు ఒక 10 పైసలు ప్రజలకు పెడుతున్నాను మాట్లాడాను. ఆ రోజు నుంచి కూడా నేను వాళ్ళ కుటుంబానికి అత్యంత దగ్గర కాకపోయినా నేను వాళ్ళకి తెలుసు. మొన్న కూడా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా మొన్న కూడా ఆవిడ కొరకరాని పొయ్యింది. ఆవిడ విపరీతంగా కష్టపడుతుంది. 200 కోట్ల వరకు నిధులు తీసుకొని వచ్చి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినటువంటి పుణ్యాన 10కి 10 సీట్లు వచ్చిన దాంట్లో ఆయనతో కూడా ఎంతో కొంత పాత్ర ఉంది. తట్టుకోలేక రానున్న రోజుల్లో కూడా గెలవేలేని భయంతో ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాడు మళ్ళీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత హననం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల నేను మళ్ళీ కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రాన నేను విపిఆర్ గారికి సంబంధించినటువంటి అంటే నేను ఏదో డబ్బులు తీసుకుని మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఏదో లావాదేవీలు నడిపేటువంటి వ్యక్తిని కూడా కాదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు సొంత నిధులతో నెల్లూరుతో చేస్తున్నటువంటి గొప్ప పనులు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చా. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందువల్ల నేను మాట్లాడడం జరిగింది. అందువల్ల రాజకీయాల్లో కూడా నేను మొట్టమొదటిసారి వాళ్ళ నుంచే వచ్చాను. ఆ రోజు మీరు మాట్లాడారు, వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇష్టానుసారంగా తిడతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా. మరి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టినప్పుడు కేసులు అయితే ఏ విధంగా టకటకా పెట్టారో, పోలీసులు చర్యలు ఎట్లా ఉన్నాయో, మరి ఆర్పీ మీద ఎందుకు ఉండట్లేదు అనేది రోజా మాట్లాడేది. ఇప్పుడు పవన్ గారు, రజనీ గారు లైవ్ లో ఉన్నారు. ప్రేక్షకులు కూడా చక్కటి సమాధానం కనిపిస్తారు. నేనేమన్నానంటే, టూరిజం పేరుతో అన్ని రాష్ట్రాల్లో కూడా కౌంటర్లు ఓపెన్ చేసి భక్తుల్ని పైకి తీసుకొని వచ్చి 1000 కోట్ల రూపాయలు సంపాదించావు అన్నారు. ఇదేమన్నా వల్గర్ మాట? వెంకటేశ్వర కొండ మీద భజన చేయాల్సిన, దేవుడికి భజన చేయాల్సిన నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మరి రాజకీయంగా అన్న గురించి భజన చేస్తావు అని మాట్లాడా. ఇదేమన్నా వల్గర్ మాట? జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు, జగనన్న కొడితే తిరుగుండదు. 2024 జగనన్న వన్స్ మోర్. అలలు ప్రశాంతంగా ఉంటాయి, అలలు అల్లరి చేస్తాయి, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇవి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఇది సినిమా ఆడిషనో, సినిమాలో ఎలివేషనో, సినిమాలో డైలాగ్ కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాడమని చెప్తే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి భజన ఇది నేను తప్పు అని అడిగా. ఇది వల్గరా? 2013లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మీ అన్న మీద నువ్వు కేసు పెట్టావు, ఎందుకు పెట్టావో ప్రజలకు చెప్పు అని అడిగా. ఇది వల్గరా? చెన్నైలో ప్రాబ్లమ్స్ ఉంది, కొడుక్కి కోట్ల రూపాయలు కారు కొనిచ్చావు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగా. ఇదేమన్నా వల్గరా? టూరిజం పేరుతో ఋషికొండని బోడుగొండ కొట్టి పరదాల మోటును పెట్టి అన్న పట్టాభిషిక్తులు అయ్యే రోజు ఆ కొండ మీద అన్నను లోపల తీసుకెళ్లాలని అడిగిన చోట్ల సంతకం పెట్టావు, ఎందుకు పెట్టావు అని అడిగా. ఇది వల్గరా? సాంస్కృతిక సంబంధించినటువంటి శాఖలో మంత్రివర్గంగా ఉండి సొంత ప్రయోజనాల కోసం సొంత ఫంక్షన్లు పెట్టుకొని డీజేలు, డాన్సులు, అన్నాలు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేశామని అడిగా. ఇది నేను చేసిన తప్ప? క్రీడా శాఖ మంత్రిగా ఉండి షాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిపి 100 కోట్ల రూపాయలు లూటీలు చేశావు అని అడిగా. ఇది నేను చేసింది తప్ప? సభ్య సమాజంలో ఆడవాళ్ళని కించపరుస్తూ ఆడవాళ్ళు కూడా తలదించుకునేటట్టు బూతులు మాట్లాడుతూ ఉన్నావు, ఇది తప్పు కదా అని అడిగా.
ఇది వల్గరా? మరి వాళ్ళకి ఇవే కదా రెండోది తప్పులు. పారిశుధ్య వాళ్లకు కార్మికులు వాళ్ళు తప్పదు. చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితేనే కదా వాళ్ళకి తప్పులు అనేవి. తిట్లు ఇదే వాళ్ళకి కదా తప్పులు కావు. పారిశుధ్య తిట్లు కార్మికులు ఏవైతే తప్పు ఉంటాయో వస్తే- వాళ్ళు కామన్ గా అందరిని తిట్టేవే, దాన్ని పెద్దగా తప్పులు అనుకోరు వాళ్ళు తిట్లను.